ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. Be not afraid nor dismayed by reason of this great multitude, for the battle is not yours but God's. మన దేవుడు తన బిడ్డల కొరకు యుద్ధము చేసేవాడు, జరిగించేవాడు. నీది ఏ సమస్య అయినప్పటికీ యుద్ధము ఆయనదే, ఆయనే జరిగిస్తాడు. దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్న బలవంతులైన శత్రు సైన్యము బెదిరించినప్పుడు వారు దేవునికి మొరపెడితే ఆయన తన జనుల పక్షముగా యుద్ధం చేస్తాడని యూదా రాజులైన యెహోషాపాతు, హిజ్కియాల అనుభవాలు తెలియచేస్తున్నాయి. దేవునిని సంపూర్ణముగా నమ్మిన వీరు యుద్ధము చేయకుండానే విజయమును పొందారు. ఒక గొప్ప సైన్యము యూదా రాజైన యెహోషాపాతు మీదికి యుద్ధంకు వచ్చినప్పుడు రాజుతో కూడా యూదా జనులంతా ఏక మనస్సుతో ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో మొర్రపెట్టారు. అప్పుడు ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే, రేపు వారి మీదికి వెళ్ళుడి అని యెహోవా ఆత్మ యహజీయేలు అనే లేవీయుడి ద్వారా సెలవిచ్చాడు. దేవుడు వారికి యుద్ధములో జయము మాత్రమే కాకుండా శత్రువుల యొక్క వస్తువులైన విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలును, కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టినంత దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడు నీతో పోరాడే ప్రతి సమస్యతోనూ, ప్రతి బాధతోనూ, ఇబ్బందితోనూ, ప్రతి పరిస్థితులతోనూ ఆయనే యుద్ధము చేసి నీ పరిస్థితిని చక్కపరుస్తాడు. నీవు చేయవలసినది ఒక్కటే. సమస్య వచ్చిందని పోరాడవలసినది పెద్ద యుద్ధమే అని దిగులు చెందక, జడియక నీవు నీ కుటుంబం అంతా ఏక మనస్సుతో ఉపవాసం ఉండి దేవునిని స్తుతించి ఆయనకు స్తోత్రములు చెల్లించాలి. యుద్ధమును మొదలు పెట్టాలి. నీవు యుద్ధమును చేయవలసిన అవసరం లేదు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా మనందరము ఉందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అవును ప్రభా, మాకు ఏ సమస్య వచ్చినప్పటికీ మీరు ముందుగా ఉండి పోరాడి మాకు జయమును అనుగ్రహించేవారుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రార్థన హస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి స్వరూప గారి కుమారులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నతమైన భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాం. మరి మాధురి గారు నాయన హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో నీ ఘనమైన కార్యమును వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి నాయన బిడ్డని విడిపించండి. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి విడిపించండి. చక్రవర్తి గారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ బిడ్డని విడిపించండి. నాయన ఇంకెవరైతే నాయన ప్రార్థన అవసరం కోరారో వారందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి నిండైన మెండైన ఆశీర్వాదాలను దయచేసి సమయానుకూలంగా ఆ బిడ్డల అవసరతలన్నింటినీ తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.